ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు ఫలింపబడతారు. ఆయన యందు మనం ఉండాలి. మన యందు ఆయన ఉంటే మనం బహుగా ఫలిస్తాం. దేవునికి వేరుగా ఉండి మనం ఫలింపలేం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కరుణ మన మీద ఉండాలంటే దేవుని